హాయ్ హలో వెల్కమ్ టు ఏకెస్ తెలుగు బ్లాగ్స్. మరి ఒక కొత్త మూవీ రివ్యూ సైంధవ్ మూవీ రివ్యూతో అయితే నేనైతే వచ్చేసాను. మన వెంకీ మామ వెంకటేష్ గారు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో. అండ్ మనకి ఈ మూవీ డైరెక్ట్ చేసిన శైలేష్ కోనేరు గారు 8-2 మూవీతో ఫేమస్ అయ్యారు. ఈ మూవీ డైరెక్ట్ చేశారు. మూవీ అయితే ఫుల్లీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. స్టోరీ లైన్ వచ్చేసి మనకి ట్రైలర్ లో ఆల్రెడీ చూపిస్తూ ఉంటారు. ఒక 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 ఇంజెక్షన్ కోసం అయితే చాలా ట్రై చేస్తూ ఉంటారు. దాని బేస్డ్ ఉంటుంది స్టోరీ లైన్. అండ్ ఇంకా ఈ మూవీలో చిన్న పాపలాగా యాక్ట్ చేసిన, అంటే వెంకటేష్ గారికి కూతురులాగా యాక్ట్ చేసిన పాపనైతే చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా అంటే చాలా న్యాచురల్ గా, అసలు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ లాగా అయితే తనైతే యాక్ట్ చేసింది. మనకి హార్ట్ కి టచ్ అవుతుంది. తన వాయిస్, తన మాటలు కానీ, తన క్యూట్నెస్ కానీ వింటూ ఉంటే, చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది తన యాక్టింగ్. అండ్ ఇంకా మూవీలో యాక్ట్ చేసిన శ్రద్ధ హీరోయిన్, తనైతే తన క్యారెక్టర్ తను బాగానే చేసింది. అండ్ ఇంకా కామెడీ విషయానికి వచ్చేస్తే గెటప్ శ్రీను ఉంటారు కానీ అంతగా అనిపించదు. ఏదో ఉన్నారు అన్నట్టు ఉంటుంది మూవీలో అంతే. అండ్ ఇంకా నవాజుద్దీన్, తను ఒక బాలీవుడ్ యాక్టర్. అండ్ ఇంకా ఆండ్రియా, మన యుగానికి ఒకటి మూవీలో ఫేమస్ అయిన ఆండ్రియా అండ్ ఇంకా నవాజుద్దీన్, వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ మనకు ఒక కామెడీ లాగా అనిపిస్తుంది. సో అలా అయితే అక్కడైతే కొంచెం కామెడీ అయితే ఉంటుంది. అండ్ ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చేస్తే 1-2 సాంగ్స్ అయితే బాగుంటాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దరిపోయింది అసలు. ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని వెంకివి. ఆ ఫైట్ సీక్వెన్సెస్ లో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ట్రైలర్ లో కూడా చూపిస్తూ ఉంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా ఉండదు అసలు. థియేటర్ లో వింటూ ఉంటే చాలా బాగుంది. అండ్ ఇంకా ఇదొక ఫుల్లీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడైనా మన వెంకీ మామ అంటే మనకి ఒక మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని ఉంటాయి చాలా వరకు. బట్ ఇది అయితే ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. సో వైలెన్స్, చంపుకోవడాలు, ఇలాంటివి ఫైట్స్, గన్స్ తో ఇలా ఇలా ఫుల్ అయితే చాలా ఉంటాయి ఇందులో. ఇలాంటివి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు, ఇలాంటివి ఎక్కువ నచ్చని వాళ్ళు అయితే ఈ మూవీ వెళ్తే వాళ్ళకంత నచ్చకపోవచ్చు. బట్ మూవీ అయితే లైక్, ఒకవేళ మీకు యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్, ఫైట్స్, ఇలాంటివి ఫైట్ సీక్వెన్సెస్ ఇలాంటివి నచ్చితే కనుక ఈ మూవీ అయితే నచ్చుతుంది. సో ఈ మూవీ అయితే చెప్పాలంటే ఓకే, బాగుంది, యావరేజ్ గా ఉంది. అండ్ ఇంకా మూవీలో ఆర్య కూడా యాక్ట్ చేశారు. ఆర్య మనకి తెలుసు ఆల్రెడీ, చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఈ మూవీలో లాస్ట్ సీక్వెన్సెస్ లో వస్తారు. వెంకటేష్ ఇంకా ఆర్య వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ లో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. వెంకీ ఉండరు దాంట్లో, బట్ కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. హీరోయిన్ తో ఉంటుంది. అది నేను రివీల్ చేస్తే బాగుండదు, కానీ అదైతే మామూలుగా లేదు అసలు. సూపర్ ఉంటుంది ఆ యాక్షన్ సీన్ అనేది. ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. మూవీకి చాలా ప్లస్ పాయింట్ ఆ సీన్ అనమాట. మూవీ అయితే అస్సలు బోరింగ్ ఉండదు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టదు. బట్ ఇది ఒక యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. ముందుగా చెప్పినట్టే యాక్షన్ ఓరియంటెడ్ మూవీ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్ గా మూవీకి అయితే వెళ్ళొచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ ఎబో యావరేజ్ అనొచ్చు. 10కి ఒక 7 పాయింట్స్ అయితే నేనైతే ఇస్తాను. వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా కంటెంట్ అయితే మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు.